కుర్రలు ఈ రెస్టారెంట్ లో ఫుడ్ ఎంత బాగుంటే ఎంతమంది జనం ఉంటారు ఒకసారి మీరు ఆలోచించండి. ఎంతకి ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా? ఎక్కడో చెప్పేస్తాను ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. నేను మా కుర్రలు రాజమండ్రిలో చిన్న పని ఉందని రాజమండ్రి అయితే వచ్చేసి మా పని అయిపోతుంది. రాత్రి 8 అయితే అయిపోయింది. కొడుపులో ఎలకలు తిరిగేస్తున్నాయి. రాజమండ్రిలో ఫుడ్ ఎక్కడ బాగుంటుందని బయట అడిగితే అందరూ జీషాన్ అంటున్నారు. మన రాజమండ్రిలో ఉన్న జీషాన్ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాను. అలా లోపలికి వెళ్ళిపోతే ఎంతమంది జనం ఉన్నారంటే బాబు అనుకున్నాను. పొలవమని జనాలు అయితే వెయిట్ చేస్తున్నారు. అసలు కాలేదు. అలాగే అంబియన్స్ అయితే నిజంగా చాలా బాగున్నది. క్లాస్ నీట్ గా సూపర్ ఉందని చెప్తాను. అలాగే 300 మంది పైగా కూర్చునేలాగా సిట్టింగ్ అయితే అరేంజ్ చేస్తారు. అయినా రెస్టారెంట్ ఎక్కడ కలిలేదు. ఇంకా అలా ఒక అరగంట వెయిట్ చేసిన తర్వాత మాకైతే సోఫాలు అయితే దొరికేసి సోఫాలో అయితే కూర్చునిపోయాము. అలా కూర్చుని ఆ రెస్టారెంట్ మొత్తం చూస్తుంటా ఫీల్ అయితే మంచి భలే ఉన్నది కుర్రలు. ఫుడ్ ఇంకా రాలేదని అలా కూర్చుంటాం. మా బామ్మది కూడా చూసారో కొల్లు ఎలా చెప్తున్నాడు ఏదో నిజంగా చేతబడి చేసినట్టు. అమ్మాయి మొత్తానికి అయితే ఫుడ్ అయితే వచ్చేసింది. ఫస్ట్ అయితే మిక్స్డ్ ప్లాటర్ స్టార్టర్ అయితే తెచ్చేసారు. స్టార్టర్ లో అయితే చికెన్ ఫ్రాన్స్ ఫిష్ అయితే ఇచ్చేసారు కుర్రలు. ఫస్ట్ అయితే చికెన్ అయితే ట్రై చేశాను. చికెన్ అయితే చాలా బాగున్నది. అపోలో ఫిష్ కూడా ట్రై చేశాను. అపోలో ఫిష్ అయితే పర్లేదు బాగుంది అనిపించింది. అలాగే లూస్ ప్రాన్స్ కూడా ట్రై చేశాను. లూస్ ప్రాన్స్ మాత్రం ఎరగేస్తాడు. నాకైతే చాలా నచ్చింది. ఓవరాల్ గా చెప్పాలంటే మీ ఫ్రెండ్స్ తో వచ్చిన మీ ఫ్యామిలీతో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ స్టార్టర్ అని చెప్తాను. ఇంకా అలా స్టార్టర్లు తినేసిన తర్వాత బిర్యానీ కోసం అలా కూర్చున్నాము. నెక్స్ట్ ఏం తిన్నాం అన్నది కూడా పార్ట్ 2 లో చెప్తాను. ఇంతకీ అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారు? అదేనండి బాబు రాజమండ్రి చక్రధర హాస్పిటల్ పక్కన ఉంటుంది ఈ జీషన్ రెస్టారెంట్. అలాగే రీల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేసి మరిన్ని ఇన్ఫర్మేషన్ ఫుడ్ వీడియోస్ కోసం మన అకౌంట్ అయితే ఇప్పుడే ఫాలో చేసిన కూడా మళ్ళీ కడతాం. బాయ్.